సార్ విశాఖపట్నం రైల్వే జోన్ విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నిన్న కేంద్ర మంత్రి విశాఖపట్నం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదని అనౌన్స్ చేశారు. ఇక్కడ కలెక్టర్ ఏమో ల్యాండ్ ఇచ్చాము అని చెప్పేసి ఈయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏది నిజం, ఏం చెప్తారు సార్ మీరు? ఈరోజు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈస్ట్ కోస్ట్ జోన్ అనేది కంపల్సరీగా ఈ జోన్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ విశాఖపట్నంలో ఉండాలని ఎంతో కాలం నుంచి భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నం చేసింది. అన్ని రకాల పార్టీలు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈ యొక్క విశాఖపట్నం జోన్ అనేది అవసరం. ఈ జోన్లో ఉన్నటువంటి వీధి విధానాలు కూడా చాలా రకంగా గతంలో ఉన్న ప్రభుత్వం కంటే వీరు గత ప్రభుత్వంలో వీళ్ళకి ఈస్ట్ కోస్ట్ జోన్ అనేది డిక్లేర్ చేసింది. జిఎం ఆఫీస్ కూడా జ్ఞానాపురంలో పెట్టడం జరిగింది. ఈ తాలూకా ఎంప్లాయీస్ తాలూకా విధానాలు కూడా మార్పులు చేర్పులు ఏ విధంగా చేయాలనేది వీళ్ళ ఆలోచన కూడా ఉన్నది. కొంతవరకు ఈ యూనియన్స్తో కూర్చొని వీరంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక జోన్కి కొంత డబ్బు కేటాయించడం జరిగింది. కొంత అమౌంట్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జోన్ ఉన్న విషయాన్ని గుర్తు చేసి కేంద్ర ప్రభుత్వం దీనికి కొంత అమౌంట్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి, అలాగే గోపాలపట్నం, మర్రిపాలెం కొన్ని ప్రాంతాలకి ఈ అభివృద్ధికి ఈ రైల్వే స్టేషన్ అమౌంట్కి పంపించడం జరిగింది. అలాగే జోన్ విషయంలో వచ్చేటప్పటికి వీళ్ళకి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్లమ్స్ అన్నీ కూడా రైల్వే స్థలంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏఎస్ఆర్ నగర్ కానీ, జ్ఞానాపురం కానీ, మర్రిపాలెం కానీ ఇటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ రిమూవ్ చేసి వీరికి రైల్వే ల్యాండ్ కార్పొరేషన్ వారి పరిధిలోకి ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ వారు మున్సిపల్ రైల్వే మంత్రిత్వ శాఖకి వీరు ఈ ఇచ్చిన ల్యాండ్కి డబల్ ల్యాండ్ ఇచ్చే విధంగా వీళ్ళు డిపిఆర్స్ చేయడం జరిగింది. వీరంతా కూడా ఈ ల్యాండ్ని మరి ఆరిలోవా ఆదర్శ నగర్ ప్రాంతంలో ఈ యొక్క ల్యాండ్ 5 ఎకరాల 2 సెంట్లు చిల్లరే ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇది ఇవ్వడం జరిగింది. ఇవ్వడానికి డిపిఆర్ఎస్ వీళ్ళు ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న డిఆర్ఎం డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ వీరంతా వెళ్ళి ఆ ల్యాండ్ వెరిఫై చేసి సమన్వయంతో ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన నాడే ఈ ల్యాండ్ వారికి రైల్వే జోన్కి ఇవ్వడానికి అవుతుంది. ఇది ఏదో లాజిక్ చేసి వారు ఏదో మేము ఇచ్చామని చెప్పేటట్టు ప్లాన్ చేసి ఇది ఇవ్వకుండా చేయడం, అక్కడ లోకల్ వాళ్ళతో ఉసుగలిపి అక్కడ కంగాలు చేయడం, ఇదంతా చాలా దారుణమైన పరిస్థితి. రైల్వే జోన్కి ఏ రకమైన డిస్ప్యూట్ అక్కర్లేదు. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ ట్రైన్స్ రైల్వే భవన్ ఇక్కడ నిర్మాణం చేపట్టాలంటే ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఉండాలి. రైల్వే జోన్ అనేది విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంతాలకి అభివృద్ధి చెందుతుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, అలాగే రైల్వే ట్రైన్స్ కానీ, కొత్త ట్రైన్ వేయడం కానీ, రిజర్వేషన్ పెంచడానికి కానీ, ఈ రకంగా ఉద్యోగ ఎంప్లాయీస్ కూడా చేయడానికి కానీ మన పిల్లలకి చాలా రకాలుగా మనకి అందుబాటులో ఉంటుంది రైల్వే జోన్. అలాగే ఈ రైల్వే జోన్ ఇవ్వడం వల్ల మన ప్రాంతానికి ఏ ట్రైన్ కావాలన్నా సపరేట్గా మనం వేసుకునే అధికారం మన జోన్కు ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయంలో మన విశాఖపట్నం జోన్ భువనేశ్వర్ కానీ, హెడ్ క్వార్టర్ కానీ, సౌత్ సెంట్రల్ రైల్వే కానీ, సౌత్ ఈస్టర్న్ రైల్వే కానీ, సౌత్ కోస్ట్ రైల్వే కానీ ఇవన్నిటికంటే ఎక్కువ లంసమ్ అమౌంట్ వచ్చే విధంగా విశాఖపట్నం ఉంది. కార్గో హ్యాండ్లింగ్ కానీ ఎన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లా విశాఖపట్నం జిల్లా. ఈ జిల్లాని వీళ్ళు ఏంటంటే రకరకాలుగా ఆలోచన చేసి రకరకాలుగా దీన్ని విశాఖపట్నం జోన్ రాకుండా చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. విశాఖపట్నం జోన్ వస్తే ప్రజలకి, మన కార్యకర్తలకి, మన నాయకులకి అందరికీ సామాన్య నాయకులు కూడా ప్రయాణం చేయాలన్నా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా కోచెస్ కానీ, ఎక్స్ట్రా ట్రైన్స్ కానీ వేసుకునే అధికారం జోన్కు ఉంటుంది. మిగతా సంక్షేమ పథకాల విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే పథకాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకొని అవే ఇస్తుంది, కొత్త పథకాలు లేకుండా. ఏదైతే పంచాయతీ నిధులు ఉన్నాయి ఇవన్నీ డైవర్ట్ చేసి సంక్షేమ పథకాలకు వాడుకుంటారు. అది ఎంతవరకు లేదు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, హౌసింగ్ ఫర్ ఆల్. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హౌసింగ్ని 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 2,50,000 ఇవ్వాలి. వారు ఇవ్వకుండా ఈ యొక్క శాంక్షనేషన్ చేసి 2,80,000 ఇల్లు ఈ విశాఖపట్నం జిల్లా నియమించడం జరిగింది. వారు ఎవరికి కూడా హౌసింగ్ ఫర్ ఆల్ అనేది ఇవ్వలేదు. అలాగే ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆయుష్మాన్ భారత్ ఎవరికి ₹1 రావడం లేదు. అబా అనేసి ఒక రకమైన యాప్ ఉంది, దానిలో డౌన్లోడ్ చేసుకొని ఏ యొక్క వైద్యం చేయించుకోవాలన్నా 5 లక్షల లోపల కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది కూడా విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఉపయోగించుకోవడం లేదు. అలాగే ఈ అంగన్వాడీ పిల్లలకి పోషకాహారం ఇస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలకు పోషకాహారం, ఐరన్ ట్యాబ్లెట్స్, అలాగే ఆరోగ్యంగా ఉండాలని కొన్ని హెల్త్ సెంటర్లు ఓపెన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ రకమైన ప్రాబ్లమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే తప్ప
వీరు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ రకమైన ఆలోచన చేయడం లేదు. ఈ పథకాలన్నీ కూడా వాళ్ళ పేర్లు మార్చుకొని ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన రైసు ఇప్పుడు 6 నెలల నుంచి కొనసాగుతుంది, ఇంకా 5 నెలలు కొనసాగుతుంది ఉచిత బియ్య రేషన్. అది కూడా ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టుకొని వాళ్ళు స్టిక్కర్లు వేసుకున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మోడీ గారి ఫోటో లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ రకరకాల ఆలోచన చేస్తూ ఒక్క పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాన్ని వీరు తెల్లవారు 6 గంటకి ఇస్తున్నారు. దానివల్ల ఏదో చేశామని చెప్తున్నారు తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందంటారు? ప్రజలకు ఏ రకమైన ఉపయోగం లేదు. నీ ఇంట్లో డబ్బులు తీసి ఇగో ఇచ్చి అంటే పంచేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు పిల్లలు. నేనే ఇంత పిల్లవాడు కూడా పనిచేస్తాడు, 1000 రూపాయలు ఇచ్చి 10 మందికి పంచరా అంటే అందరూ పంచుతారు, బటన్ రోకి పంచేవచ్చు. అది కరెక్ట్ కాదు. పంచే విధానం కూడా కరెక్ట్గా నియమించాలి. అందరికీ నీకు నచ్చినటువంటి వాళ్ళు నువ్వు పంచుకొని పోతే సామాన్యుడు ఏమైపోతాడు, పేదవాడు ఏమైపోతాడు, ఎవరికైనా ఆలోచన ఏముంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే 2047 విజన్తో ముందుకు వెళ్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చూస్తే 20 సంవత్సరాలు వెనక్కి పరిపాలన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో నెట్టేశారు. జరిగింది ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రవ్వ అభివృద్ధి లేదు. ఒక తట్టడ మట్టి కూడా కన్నాల్లో కప్పలేదు. ఎక్కడ కూడా రోడ్డులు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, పైలట్ వాటర్ స్కీమ్ లేదు. ఎక్కడైతే మంచినీరు గురించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ మిషన్ పథకాన్ని ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఖాళీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది కూడా ఖాళీ చేశారు. ఏ రకమైన నిధులు వచ్చినా దీన్ని మళ్లించడం తప్ప ఇంకొక రకం లేదు. మహిళా గ్రూపులకు కూడా చాలా అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సంక్షేమ పథకాలకి, మహిళా గ్రూపులకి, ఇవన్నీ మహిళా సంఘాలకి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా మళ్లించేశారు. పేర్లు మార్చి రకరకాల ఆలోచన చేసి రకరకాలుగా తయారు చేశారు తప్ప ఏ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వలేదు, అందలేదు. స్టిక్కర్లన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా స్టిక్కర్లు వేసుకొని ముందుకు వెళ్తున్నారు తప్ప ఈ రూపాయి కూడా వీళ్ళు పంచలేదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ మాఫియా ఎక్కువైపోయింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నర్ బంగ్లా కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, దస్పల్లా హిల్స్ కానీ, అలాగే రకరకాల భూములన్నీ కూడా వీళ్ళు తాకట్టు పెట్టేశారు. ఏ రకమైన సంక్షేమ పథకాలు లేవు. ఈ 4 నెలలు ఇంకేం చేస్తాడు, ఇప్పుడు రోడ్డు వేస్తామంటాడు, ఇప్పుడేమో డ్రైనేజ్ చేస్తానంటాడు. రకరకాలుగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్ప ఇది మభ్యపెట్టి మారడికాయ చేయడం తప్ప ఏ రకమైన సామాన్యుడికి. విశాఖపట్నంలో ఉండే స్టూడెంట్స్ సంవత్సరానికి 2000 మంది బయటపడుతున్నారు. 2 లక్షల మంది. ఈ 2 లక్షల మందికి స్వయం ఉపాధి లేదు, ఉద్యోగరీత్యా లేదు, ఏమీ రకమే లేదు. వీళ్ళు నాశనం అయిపోయి చెన్నైయో, బొంబాయో, మద్రాసో, బెంగళూరు ఏ రకరకాలుగా వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ రకమైన సిస్టమ్ లేదు.